అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన ఇప్పుడు ప్రస్తుతానికి కూటమిగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, కలిసి పని చేశారు. కాబట్టే దానికి తగ్గట్టు ఫలితాలు కూడా సాధించారు. జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు పోటీ చేసినా గెలిచారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన వాళ్ళు పోటీ చేసినా గెలిచారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు 2021 నుంచి చెప్పినట్టు ఓట్ల చీలిక లేకుండా బలమైన ఓట్లతో 100% స్ట్రైక్ రేట్ జనసేనకు, ఓవరాల్గా కూటమికి కూడా 93% స్ట్రైక్ రేట్తో గెలిచారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరి ఎలివేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పైత్యం ఎవరి పిచ్చి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి టీడీపీ సోషల్ మీడియా ఏం తక్కువ కాదు, జనసేన పార్టీ సోషల్ మీడియా ఏం తక్కువ కాదు. సో ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా, ఏ చిన్నపాటి ప్రచారం జరిగినా వీళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ మీద సోషల్ మీడియాలో అటాక్ చేయడానికి వెనకడుగు వేయట్లేదు. టీడీపీ వాళ్ళు జనసేన మీద సోషల్ మీడియాలో అటాక్ చేయడానికి వెనకడుగు వేయట్లేదు. అందులో ఈ ట్విట్టర్ బ్యాచ్, సోషల్ మీడియా ట్విట్టర్ బ్యాచ్, చిల్లర్ బ్యాచ్ మరింత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏదో కొరియన్ కనగరాజ్ సినిమాకి సంబంధించి ఒక చిన్న వివాదం ఉంది. సరే, ఆ వివాదంలోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు, దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకోవట్లేదు. కానీ అది ఒక పాత ఎన్టీఆర్ గారి గత సినిమాలో ఒక డైలాగ్ని తీసుకొచ్చి వీళ్ళు వాడారు. దాన్ని వీళ్ళు వివాదాస్పదం చేస్తున్నారు. అది తప్ప, రైటా, మంచా, చెడ అనేది ఎవరికి వాళ్ళకు వదిలేస్తున్నారు. ఏదైనా మనం వివాదం చేయాలంటే చేస్తున్నట్టు, లేకపోతే లేనట్టు. దాని జోలికి వెళ్ళొద్దులే. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐలకు సంబంధించి ప్రతినిధులను నియమించింది దేశాల వారీగా. యూకేలో కొంతమంది ప్రతినిధులు, ఏషియాలో కొంతమంది ప్రతినిధులు, ఆస్ట్రేలియాలో కొంతమంది ప్రతినిధులు. సో వాళ్ళ పార్టీల తరపున, వాళ్ళ కూటమి తరపున, వాళ్ళ ప్రభుత్వాల తరపున ప్రతినిధులను నియమించిందనమాట. అయితే దీని మీద వివాదాలు వచ్చాయి. ఉదాహరణకు అమెరికా నుంచి ప్రసాద్ చీగిలిశెట్టి, అలాగే యూకే నుంచి ప్రసన్న కుమార్ నాదెండ్ల. ఈ ప్రసన్న కుమార్ నాదెండ్ల అనే వ్యక్తి ఏమో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, అండ్ ప్రసాద్ చిగిలిశెట్టి అనే వ్యక్తి ఏమో జనసేన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. సో వాళ్ళిద్దరూ కూడా చాలా బలంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. అయితే అలా బలంగా వినిపించే క్రమంలో కొంచెం నోరు జారుతారు. ఈయన ప్రసన్న కుమార్ నాదెండ్ల గారేమో జనసేన పార్టీని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంచెం అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, కొంచెం స్ట్రాంగ్గానే అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడుతుంటాడు. ఇతను ప్రసాద్ చిగిలిశెట్టి గారు కూడా అంతే, కొంచెం ఇబ్బందికరంగానే మాట్లాడతాడు ఆయన కూడా. అంటే నాకు కొంచెం అనే పదం ఊతపదం అయిపోయిందిలా. కానీ యాక్చువల్లీ ఇద్దరు కూడా వాళ్ళ లిమిట్స్ దాటి, ఇప్పుడు ఈయన ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి అసభ్యకరంగా ఎన్నోసార్లు మాట్లాడాడు, చీప్గా. అండ్ ఈ ప్రసాద్ చిగిలిశెట్టి అనే వ్యక్తి కూడా గతంలో లోకేష్ గారిని ఉద్దేశించి కొంచెం ఎక్కువగానే మాట్లాడాడు, పరిమితికి మించి. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్లుగా ప్రభుత్వం నియమించింది. యాక్చువల్లీ ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్లుగా అలా నియమించిన తర్వాత ఈ జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళేమో ప్రసన్న కుమార్ నాదెండ్ల పాత వీడియోలు తీసి వైరల్ చేశారు, ఇతనికి ఎన్ఆర్టీ కోఆర్డినేటర్గా ఇచ్చారని. టీడీపీ సోషల్ మీడియా వాళ్ళేమో ప్రసాద్ చీగిలిశెట్టికి సంబంధించిన పాత వీడియోలు తీసి వైరల్ చేశారు, ఇతను లోకేష్ గారిని ఇలా అన్నాడు, ఇలా అన్నాడని. చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరి నియామకాలు రద్దు చేశారు. జయకుమార్ గుంటుపల్లి అని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యూరప్ దేశాలకు ఆయన ప్రాతినిధ్యం వస్తుంటారు ప్రభుత్వం తరపున. సో ఆయన అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఏపీ ఎన్ఆర్టీస్ అపాయింట్మెంట్ ఆఫ్ కోఆర్డినేటర్స్, అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ ప్రసన్న కుమార్ నాదెండ్ల, ఆయన యూకే కోఆర్డినేటర్ అనమాట. సో ఆయన్ను తొలగించారు. వీఆర్ టు ఇన్ఫార్మ్ దట్ ఇన్ వ్యూ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ కామెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ఆర్టీ డయాస్పరా హైలైటింగ్ యువర్ పోస్టింగ్స్ ఆన్ సోషల్ మీడియా, యువర్ అపాయింట్మెంట్ ఏపీ ఎన్ఆర్టీ కంట్రీ కోఆర్డినేటర్ యూకే ఈజ్ కెప్ట్ ఇన్ అబయన్స్ అని ప్రసన్న కుమార్ నాదెండ్ల మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సేమ్ ఇదే తరహా ప్రెస్ నోటు ప్రసాద్ చిగిలిశెట్టి మీద కూడా ఆ యూఎస్ఏ వాళ్ళని పెట్టారనమాట. సో ఓవరాల్గా ఇద్దరిని తొలగించారు. నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏమిటంటే, చాలా క్లారిటీ. ఒకటి, సోషల్ మీడియా తరపున ప్రతినిధులుగా నియమించిన, లేదా ఆ పార్టీల తరపున, ప్రభుత్వాల తరపున కోఆర్డినేటర్లుగా నియమించిన బాధ్యత ఉన్న వాళ్ళని నియమించండి. అండ్ పదజాలం కంట్రోల్లో ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి, మనం మాట్లాడే పదాలు కంట్రోల్లో ఉండాలి. టీడీపీకి, జనసేనకి ఖచ్చితంగా వివాదాలు వస్తే రావచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి, అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కాబట్టి రెండు వేరువేరు పార్టీలు
కూటమిగా ఏర్పడినప్పుడు ఒక పెద్ద శత్రువుకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడినప్పుడు విభేదాలు వస్తాయి. ఆ విభేదాలను పెద్దవి చేసేలా ఉండకూడదు ఆ కోఆర్డినేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు. కానీ వీళ్ళు అలా పెద్దవి చేసేలా మాట్లాడారు కాబట్టి వాళ్ళ పొత్తు ధర్మంలో అవతల నాయకులను కూడా హీనంగా కించపరిచేలా మాట్లాడారు కాబట్టి వీళ్ళని తొలగించారు. సో అసలు పదవులు ఇచ్చినప్పుడే చూసుకొని ఇవ్వాలి. పదవులు ఇచ్చినప్పుడే ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ హుందాతనం ఎంతవరకు, వాళ్ళ సబ్జెక్ట్ ఎంతవరకు అని చూసుకొని ఇవ్వాలి. లేకపోతే అనవసరంగా ఇచ్చి మళ్ళీ తొలగించి అబాసుపాలు అవ్వడం కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు. అది. థ్యాంక్ యూ.